ఇండియాస్ మోస్ట్ లవబుల్ కపుల్ అని ఎవరైనా అనిపించుకున్నారంటే అది నాగ చైతన్య సమంతానే. బట్ అలాంటి లవబుల్ కపుల్ మధ్య కూడా సమస్యలు వచ్చాయి, విడిపోయారు. ఎవరి జీవితం వారిదే, కానీ ఈ కపుల్కు ఉన్న క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. చివరికి నాగ చైతన్య లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి నటి శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అటు చేతునో ఇటు సమంతానో వారి పాస్ట్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒక రకంగా ఇది మేనర్స్ కాకపోయినా సెలబ్రిటీస్ కాబట్టి వారికి తప్పడం లేదేమో. అలా తాజాగా చైతన్య శోభితను పెళ్లి చేసుకోవడంపై జెలసీ ఫీల్ అవుతున్నారా అని సమంతను అడిగారు కొందరు మీడియా వాళ్ళు. దానికి సమంత, నా లైఫ్లో అసూయకు స్థానం లేదు, అన్ని సమస్యలకు జెలసీనే కారణమని నమ్ముతాను. నా లైఫ్లో అలాంటి వాటికి చోటు లేదు, నేను దేని గురించి పట్టించుకోను అని బదులిచ్చింది. నిజానికి విడిపోయిన తర్వాత ఎదురయ్యే రకరకాల ప్రశ్నలకు ఈ ఇద్దరు హుందాగానే సమాధానం చెబుతూ వస్తున్నారు. ఎప్పుడూ అవతలి వాళ్ళ గురించి తక్కువ మాట్లాడిందే లేదు. అయితే పదే పదే వారి పాత జీవితం గురించి అడగడం కూడా భావ్యం కాదేమో. మరోవైపు సమంత కూడా తనతో ద ఫ్యామిలీ మ్యాన్, సిటాడల్ సిరీస్లు రూపొందించిన దర్శకుల్లో ఒకరైన రాజ్తో మళ్ళీ ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇద్దరు పబ్లిక్ గానే కనిపిస్తున్నారు. విషయం చెప్పడం లేదు కానీ సమంత కూడా తన లైఫ్కు మరో పార్ట్నర్ను వెతుక్కుందని, అది రాజ్ అనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. మరి నిజమేంటో కొన్ని రోజుల్లో అందరికీ తెలుస్తుంది.